హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం ప్రీ అండ్ అలాగే ప్రోబయోటిక్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో లాస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ 2 days ఏదైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా? బాగున్నారు, చాలా బాగున్నారు. హెల్దీగా, ఆబ్వియస్లీ మీరు హెల్దీగానే ఉంటారు, ఆ టిప్స్ అన్ని మాకు చెప్తూ ఉంటారు. అందుకు మీరు హెల్దీగా ఉన్నారు. ఎస్, ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది డిఫరెంట్ టాపిక్కే యాక్చువల్లీ చెప్పాలంటే. సో లాస్ట్ ఇయర్కి ఎంటర్ అయిపోయాము చూస్తూనే. ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఖచ్చితంగా. ఎస్, ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి జనరల్గా మనం ఇంట్లో చేసుకునేదే, బట్ మన టాపిక్ రిలేటెడ్ అనమాట. సో గట్ హెల్తీ పుల్లట్టు చూపిస్తాం. సో ఇప్పుడైతే మనం గట్ హెల్దీ పుల్లట్లు ప్రిపేర్ చేస్తారంటే, బట్ దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. గట్ హెల్దీ పుల్లట్లకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, నానబెట్టిన అటుకులు, మెంతులు, ఉప్పు, పెరుగు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, కారం. గట్ హెల్దీ పుల్లట్లకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఓకే, పుల్లట్లు నాకు తెలిసి ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానని మళ్ళీ ఇప్పుడే తినబోతున్నా. అవునా? సో కొంచెం మనం యూనిక్గా కూడా చేసుకుంటున్నాము. అవునా? చూద్దాం, నచ్చుదా లేదు. డన్. ఏం చెయ్యాలి ఫస్ట్? సో ఫస్ట్ మనము పుల్లట్టుకి బ్యాటర్ రెడీ చేసుకోవాలి అశ్విని. సో దానికోసం మనం ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టేస్తాం. ఓకే. మనం నానబెట్టిన బియ్యం వేసుకుంటున్నాము. ఓకే. సో బ్యాటర్ రావాలి కాబట్టి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవచ్చో చెప్పండి, రేషియోస్. సో జనరల్గా మనము దోశ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అలాగే అశ్విని 1 బౌల్ మనకు బియ్యం తీసుకుంటే ఒక 1/2 బౌల్ వరకు అటుకులు తీసుకుంటున్నాం. మనం ఇక్కడ దాల్ ఏది వాడం. జనరల్గా మనం దోశ దానికి మినపప్పు యూజ్ చేస్తాం కదా, అదేమీ ఉండదు. జస్ట్ మనకి బియ్యం ఇంకా అటుకులతో చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి నానబెట్టిన అటుకులు వేస్తున్నాం. దీంట్లో కూడా పెరుగు వాడుతున్నాం మనం. అది తీసుకొని వాళ్ళు పుల్లట్ల రూపంలో వస్తుంది అనుకున్నాం కదా, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి. మరి ఇది అవాయిడ్ చేయొచ్చా దీంట్లో వద్దనుకుంటే? అంటే నేను ఎక్స్ట్రా బొనాన్జాగా పుల్లట్టులో పెరుగు యాడ్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ బ్యాటర్ 1 day తర్వాత తీసుకుంటే కూడా సరిపోతుంది వితౌట్ పెరుగు. అప్పుడు కొంచెం పుల్లగా అవుతుంది. సో దీంట్లోకి నానబెట్టిన మెంతులు వేస్తున్నాను. ఓకే. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. అండ్ కొద్దిగా జీలకర్ర. ఓకే. సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటాం. అశ్విని దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మనం దోశ బ్యాటర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటాం. ఓకే. సో మనం దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకొని మిగతా ప్రాసెస్ చూస్తాం. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. దీంట్లోకి పెరుగు వేస్తున్నాం. కొంచెం పులిసిన పెరుగు వేసుకుంటే కూడా మంచిది. ఓకే. ఇలా ప్యాన్ పెట్టినా పెట్టేస్తాం. సో మనం బ్యాటర్ అనేది దోశ వేయడానికి ఎలా అయితే ఈజీగా ఉంటుందో అలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం అశ్విని. సో మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. మనకు పెన్నం కూడా వేడెక్కాలి కాబట్టి దీనికి పికిల్ లేదు కాబట్టి దానికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఒక గార్లిక్ పేస్ట్ అనేది రెడీ చేసుకో. ఓకే.
సో ఫస్ట్ నేను ఒక స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఓకే. సో దీంట్లో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. కొద్దిగా కారం. ఓకే. అండ్ కొద్దిగా ఉప్పు. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇది బ్యాటర్లో మిక్స్ చేసేసుకోవచ్చు కదా దాని బదులు, అలా బాగోదా? అస్సలు బాగోదు. యూనిక్గా చేస్తానని చెప్పారు కదా ముందే. అందుకే కదా మనము ఎటువంటి దాల్ ఏమీ లేకుండా ఇన్స్టెంట్గా కూడా చేసుకునేలాగా చూపిస్తాం. అవును. సో ఇది వచ్చేసరికి మనకి ఏమీ చట్నీ అవైలబుల్ లేదు కాబట్టి ఇన్ కేసు ఉంటే మంచిగా రోటి పచ్చడి లేదన్న టమాటో ఆనియన్ అలాంటిది కూడా యూస్ చేసుకోవాలి. ఓకే. సో మనకు పెన్నం వేడెక్కిపోయింది కాబట్టి ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకుందాం. సో చిన్న చిన్న పుల్లెట్లు వేసుకుందాం. ఓకే. సో దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి కారం వేస్తాం. ఓకే. ఇది ఆప్షనల్, ఒకవేళ ఇలాగే ఓకే అనుకుంటే ప్లెయిన్ దోశ తీసుకోండి. సో జనరల్గా పుల్లట్లు అనేది మనం ఫర్మెంటెడ్ కొంచెం పుల్లగా అవుతుంది కాబట్టి గట్ హెల్త్కి యూజ్ అవుతుందని చెప్పేసి అన్నారు కదా. సో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అండ్ అలాగే ఇదే కాకుండా పుల్లగా ఉన్నవి తీసుకుంటే కూడా గట్ హెల్త్కి ఉపయోగపడుతుందా? లేదు అశ్విని, పులుపు అనేది కాదు ఇక్కడ. మనం ఈ ఫర్మెంటేషన్ వల్ల మనకి అది దాంట్లో ఉన్న ప్రోబయోటిక్స్ ఏవైతే లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి గట్ హెల్త్కి ప్రాపర్గా చేస్తుంది, హెల్తీగా చేస్తుంది అనమాట. బట్ అదర్ పుల్లవి లైక్ నిమ్మకాయ ఆ పులుపు వల్ల ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. ఆ పులుపు వేరు, ఇలా ఫర్మెంట్ అయింది వేరు. మరి చాలామంది ఏంటి అంటే బ్యాటర్ ఒక 4-5 days వరకు పెట్టేసుకొని అలా మరి అంత ఫర్మెంట్ అనేది తీసుకోకూడదు. జస్ట్ 1 day అలా ఉంచుకుని అది బ్యాటర్ అంటే ఇన్స్టెంట్గానే ఉన్నాయి కాబట్టి ముందు రోజు మనం ప్రిపరేషన్ చేసేసుకుంటే కనుక నెక్స్ట్ డే వేసుకోవచ్చు అంతే. ఏమంటే మరి వెంటనే వేసేసుకుంటే ఆ ఫర్మెంటేషన్ అనేది ప్రాపర్గా అవ్వదు కాబట్టి 1 day పెట్టి నెక్స్ట్ డే వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో మన ఫస్ట్ పుల్లట్టు రెడీ అయిపోయింది అశ్విని. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందామా? యా. సో ఇలాగే ఇంకొక 2 అట్లు వేసుకుందాం. సో అశ్విని, హెల్తీగా 3 పుల్లట్లు నీకోసం రెడీ చేసా, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. ఇప్పుడు ఇంకేం తినక్కర్లేదు, పుల్లట్లు తినేస్తే చాలా అనమాట. నా కోసం 3 ప్రిపేర్ చేసేసారు అలేఖ్య గారు. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. గట్ హెల్తీ పుల్లట్లకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, నానబెట్టిన అటుకులు, మెంతులు, ఉప్పు, పెరుగు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, కారం. గట్ హెల్దీ పుల్లట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన బియ్యం, నానబెట్టిన అటుకులు, జీలకర్ర, మెంతులు తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న దోశ పిండి మిశ్రమాన్ని దోశల్లా వేసుకోవాలి. దానిపై వెల్లుల్లి, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గట్ హెల్దీ పుల్లట్లు రెడీ. గట్ హెల్దీ పుల్లట్లకు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను. సో జనరల్గా తినే పుల్లట్ల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం ఇలా పేస్ట్ కూడా రాసుకున్నాం కదా దీనిపైన, చాలా టేస్టీగా ఉంది. ఇంకొంచెం పులుపు రావాలంటే మనం ఇన్స్టెంట్గా వేసుకున్నాం కాబట్టి ఆ పులుపు అనేది లేదు. 1 day నానబెట్టుకుని ఇది బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. అంటే అది ఫర్మెంట్ చేసే ముందు పెరుగు యాడ్ చేయకూడదు అశ్విని. కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న ఒక 10-15 minutes ముందు పెరుగు యాడ్ చేసుకోవాలి. బట్ ఆ రైస్, అటుకులు, మెంతులు ఏవైతే వేసామో అది అంతా మనం బ్యాటర్ రెడీ చేసి అది ఫర్మెంట్ చేసుకోవాలి.
ఓకే, చాలా బాగుంది. నేను కూడా ఇలా ట్రై చేస్తాను ఇన్స్టెంట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ వీక్ మొత్తం కూడా మనం ప్రీ అండ్ అలాగే ప్రోబయోటిక్ ఫుడ్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుని మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.